Hello everyone, welcome to NM Cooking. హ్యాపీగా ఉన్న అకేషన్స్ అయినా ఫస్ట్ గుర్తొచ్చేది స్వీట్సే. అందులో అందరి నోట ఉండే స్వీట్ లడ్డు. ఈ లడ్డు ప్రిపరేషన్ చాలా అంటే చాలా ఈజీ. కాస్త టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు. ఈ వీడియోలో నేను లడ్డు పర్ఫెక్ట్గా రావడానికి కొన్ని ట్రిక్స్ చెప్పాను. అది ఫాలో అవుతే మీరు కూడా పర్ఫెక్ట్గా లడ్డు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో అదేంటో తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి నా ఛానల్ డెవలప్మెంట్కి నాకు సపోర్ట్ చేయండి. సో ఈ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్టైటిల్స్ కూడా ఇచ్చాను. సో ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 కప్స్ శనగపిండి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పావు స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ మజ్జిగ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా మజ్జిగ కన్సిస్టెన్సీ వస్తేనే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ నేను ఇలా కడాయిలో ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను బూందీ వేసుకుంటున్నాను. సో బూందీ వేసుకోవడానికి మనకు బూందీ వేసుకునే గరిటె ఉంటే అందులోనే వేసుకోవచ్చు. అది లేని వాళ్ళు దీని హెల్ప్తో కూడా మనం చక్కగా బూందీ వేసుకోవచ్చు. సో ఇక్కడ బూందీ వేసుకున్న తర్వాత దీన్ని క్రిస్పీగా కాల్చుకోండి. సో దీనికి మనకు ఒక 10 నిమిషాలైనా పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బూందీ అనేది క్రిస్పీగా కాల్చుకోండి. సో మొత్తం బూందీ కాల్చుకున్న తర్వాత నేను షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలా షుగర్ సిరప్ కోసమని నేను ఒక 1 కప్ షుగర్ తీసుకున్నాను. ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. సో ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకోండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను 4 నుంచి 5 యాలకులు దంచుకొని పొడి చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు తీగపాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కాస్త పొంగు రాగానే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బూందీ ఉంది కదా, ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో బూందీ ఇందులో యాడ్ చేశాక బూందీ అనేది షుగర్ సిరప్ని ఒక 90% మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. సో 90% అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నేను దీన్ని ఫ్లాట్గా చేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ ఫ్లాట్గా చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టీమ్ అనేది బయటకు పోకుండా ఇలా టిష్యూస్తో కవర్ చేసుకుంటున్నాను. సో ఇలా చేసుకోవడం వల్ల మనం ముద్దలు చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా టిష్యూస్తో కవర్ చేసి కాస్త వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ చేసేసి స్టీమ్ బయట పోకుండా ప్లేట్తో కవర్ చేయండి. సో ప్లేట్ పెట్టేసి ఒక 20 మినిట్స్ తర్వాత ఈ టిష్యూస్ తీసేస్తున్నాను. సో ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముద్దలు చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను కలుపుతున్నాను. సో ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా కలుపుకుంటున్నాను కదా. కలుపుకున్న తర్వాత నేను దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో నెయ్యి కూడా యాడ్ చేసి కాస్త మిక్స్ చేసుకోండి. సో టిష్యూస్తో కవర్ చేసాం కాబట్టి మనకు స్టీమ్ అనేది బయటకు పోకుండా సో లడ్డు అనేది ముద్ద చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా నెయ్యి వేసి కలిపిన తర్వాత నేను దీంట్లో కాస్త క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాల్సిన వాళ్ళు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కాస్త క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత నేను హ్యాండ్స్కి కాస్త నెయ్యి రాసుకుంటున్నాను. సో ఇలా నెయ్యి రాసుకొని నేను లడ్డూలు తయారు చేసుకుంటున్నాను. సో మీరు లడ్డు ఏ సైజులో తయారు చేసుకున్నా సో ఇలా ముద్ద తీసుకున్నప్పుడు కాస్త గట్టిగా ఒత్తండి. ఇలా గట్టిగా ఒత్తితేనే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, విడిపోకుండా ఉంటుంది. సో ఇలా ఇంట్లోనే చక్కగా లడ్డూలు తయారు చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు NM Cooking and please support us.